వెల్కమ్ బ్యాక్ టు కిచులు పనులు. ఈరోజు మనం హెయిర్ ప్యాక్ ఒకటి తయారు చేసుకుందాం. దానికి కావాల్సింది ఏంటంటే మెంతులు. ఫస్ట్ అయితే మెంతులు నానబెట్టుకోవాలి. రేపు తలస్నానం చేస్తున్నాం అనిపించుకొని ఈరోజు వచ్చేసి మెంతులు 7 కల్లా నేను నానబెట్టాలి అనేసి తీసాను. ఒక 2 స్పూన్లు మెంతులు ఒక్కరికైతే 2 స్పూన్లు సరిపోద్ది నాకు తెలిసి. ఒక కప్పు పెరుగు. పెరుగు ఎంత వేసానో నేను రేపు మీకు చూపిస్తాను. ఇవి నానాలి కదా, అందుకని 7 గంటలకల్లా నేను నానబెట్టాను. నైట్ 7 గంటలకు నానబెట్టాను. మార్నింగ్ వచ్చి 10 కల్లాగా ఇది మనం మిక్సీ వేసుకుందాం. ఈ ప్యాక్ వచ్చేసి చాలా బాగుంటుంది. మనకి ఈ ఎండాకాలం కదా, బాగా చుండ్రు పట్టేసి చాలా చికాగ్గా అనిపిస్తుంది. వేడొచ్చేసి తలలో నుంచి చాలా చికాగ్గా ఉంటుంది కదా. సో ఈ ప్యాక్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నైట్ అయితే ఓవర్ నైట్ అంతా నానాలి మెంతులు వచ్చేసి. వాటర్ కరెక్ట్గా సరిపడగా వేసుకొని వాటర్ అది పడేయొద్దు. చాలా బాగుంటాయి ఆ వాటర్ అయితే. అది నైట్ నానబెట్టుకోవాలి కంపల్సరీ. ఈ మనం మిక్సీ ఆడుకుందాము నానిన తర్వాత. అదైతే చాలా బాగుంటుంది అనమాట హెయిర్కి. సిల్కీగా అవ్వడానికి, హెయిర్ సిల్కీగా ఉండాలని అందరికీ చాలా ఇష్టం కాబట్టి హెయిర్ సిల్కీగా ఉండడానికి ఒకటి బాగా యూజ్ అవుతుంది ఇది. తర్వాత వచ్చేసి బాగా గ్రోత్ బాగా అవుతుంది అనమాట. నాకు చాలా పెద్ద జుట్టు, కానీ అలాంటిది హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తం జుట్టు అంతా ఊడిపోయింది. సో ఈ ప్యాక్ వేసిన తర్వాత కొంచెం పర్లేదు, బాగా సెట్ అవుతుంది. అందుకని నేను మీకు చెప్తున్నాను. తెలియనిది అయితే ఏం కాదు ఇది. చాలామంది యూజ్ చేస్తారు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈరోజు వచ్చేసి నానిపోయింది అనమాట. నానిపోయిన మెంతులు ఇవి. చాలా ఎక్కువయ్యాయి కదా, 2 స్పూన్లు అయినా కూడా చాలా ఎక్కువైంది. సో కొంచెం జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళైతే 2 స్పూన్లు కంపల్సరీ తీసుకోవాలి. అయితే అవి వాటర్ వేరేగా తీసేసి ఓన్లీ మెంతులు మాత్రమే గ్రైండ్ చేద్దాము, అదే మిక్సీ ఆడేసుకుందాము. అయితే వాటర్ వేరేగా తీసేసుకొని ఆ వాటర్ అయితే మనం షాంపూ తోటి తలస్నానం చేసేటప్పుడు అప్పుడు ఆడేసుకోవచ్చు అనమాట, మెంతుల్లో ఉన్న వాటర్ వచ్చేసి. సో అవి అయితే మాత్రం కప్పు పెరుగు అంతా మనం కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ పెరుగు అయితే సరిపడగా, అంటే మరీ లూజ్ అయిపోకుండా కరెక్ట్గా మనం తలకు పెట్టుకుంటే కారిపోకుండా అలా ఉండాలన్నమాట. కరెక్ట్గా తీసుకొని నాకైతే ఒక 3 స్పూన్లు పెరుగు పట్టింది నాకు తెలిసి. ఈ వాటర్ వచ్చేసి పడితే అందులో వేసుకోవచ్చు. లేదు అంటే షాంపూ మనం చేసేటప్పుడు దానికి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనం గ్రైండ్ చేసేసి నేను మీకు తీసుకొచ్చి చూపిస్తాను ఆ పేస్ట్ ఒకసారి. ఆ వాటర్ వచ్చేసి మాత్రం పడేయద్దు, అందులోనే మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ మెంతుల కన్నా ఈ వాటర్లోనే మనకి మంచిగా గ్రోత్ అవ్వడానికి, అది పోవడానికి అది బాగుంటుంది అనమాట ఆ వాటర్ వచ్చేసి. సో మిక్సీ పట్టేస్తే ఆ స్టేజ్లో మనం ఆపేసుకోవచ్చు. అంత మెత్తగా సరిపోద్ది అనమాట. పెరుగు ఓన్లీ మెంతులు మాత్రమే. అది మనం గారెల పిండి, అందరూ గారెలు వేసుకుంటాం కాబట్టి గారెల పిండి ఏ మాదిరిగా అలా అయితే చేసుకుంటామో, ఎంత ఏ టైంలో ఆపేసుకుంటామో అలా ఆపేసుకుంటే సరిపోద్ది అనమాట. కారిపోకూడదు అనమాట. మనం పెట్టుకుంటే జుట్టుకి కరెక్ట్గా పట్టేసి ఉండాలి. అలా మిక్సీ ఆడేసుకొని ఆ పేస్ట్ అంతా మనం, అదైతే నాకైతే ఎక్కువైంది జుట్టుకి. ఇంకొకళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. మనం అంటే ఎక్కువ ఒదిగా అవుతుంది కదా, బాగా ఎక్కువైంది నాకు. స్పూన్ ఒకటి పెద్దది అయింది కదా, దాని మీద నేను 2 స్పూన్లు వేసేసుకున్నాను పెరుగు. అది ఎక్కువైంది అనమాట కొంచెం. అది వచ్చేసి ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు, మనమే పెట్టుకోవాలని ఏం లేదు కాబట్టి. హెయిర్ గ్రోత్కే కదా, వేరే ఏది అవ్వదు. మా తలలో నొప్పి అలాంటివి కూడా చాలా బాగా తగ్గుతున్నాయి దీనికి. ఒకసారి అయితే ట్రై చేయండి. కానీ పెట్టుకునే విధానం అయితే మాత్రం నేను పెట్టుకున్నట్టుగా మాత్రం మీరు పెట్టుకోండి. అటు ఇటుగా పెట్టేసుకొని
అలా కాకుండా నేను ఎలా అయితే జుట్టుకి పట్టిస్తున్నానో చూసి మీరు అలాగే పెట్టుకోవటం మంచిదనమాట. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా పడతదనమాట. సో, ఇలా 3 భాగాలుగా హెయిర్‌ని మొత్తం 3 భాగాలుగా తీసేసుకొని వెనకున్న జుట్టు నుంచి స్టార్ట్ జేయాలనమాట. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే స్టార్ట్ జేయండి. మొత్తం ప్రతి వెంట్రుకకి కూడా పడతదనమాట. అది. ఇలా పెట్టేసుకొని ఒక గంట అంతకు మించి ఎక్కువ ఉంచుకోవద్దు. ఎందుకంటే మరీ గట్టిగా అయిపోద్దనమాట. మెంతులు టైట్ అంటే గట్టిగా అయిపోద్ది కదా! సో, అందుకని మనం ఒక అరగంట అయితే కంపల్సరీ ఉంచుకోవాలి తలకి. తర్వాత మనం ఒక గంట కాదంటే. అలా అని 2 గంటలు, 3 గంటలు పెట్టేసుకొని ఉంచుకుంటే మాత్రం జుట్టు బాగా డ్రై అయిపోతది. డ్రై అయిన తర్వాత మనకి బకెట్లు వాటర్ పట్టేస్తదనమాట. సో, దాని గురించి మనం కరెక్ట్‌గా ఒక గంట అయితే సరిపోద్ది. గమ్ముని అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు కదా! పిల్లలతోటి అవ్వదు కాబట్టి మనకి ఒక్కొక్కసారి ఒక అరగంట కాకపోతే గంట అంతకు మించి ఎక్కువ ఉంచుకోవద్దు. అది. కానీ తలస్నానం చేసిన తర్వాత జుట్టు తేడా మనకి బాగా తెలిసిపోద్ది. మీకే తెలుస్తది. చాలామంది యూజ్ చేస్తారు ఇది. కొంతమంది తెలియకపోతే మాత్రం కంపల్సరీ ఇది ట్రై చేయండి. చాలా బావుంటది ఈ ప్యాక్ వచ్చేసి. నేనొచ్చేసి వారం కూడా ఒక్కొక్క ప్యాక్ నేను ఏమేమి పెట్టుకుంటున్నానో నేను ఒక్కొక్కటి కూడా మీకు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా కోసమైతే అంటే ఈ ఈ ప్యాకుల కోసమైతే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బావుంటది ఈ ప్యాక్ అయితే మాత్రం ట్రై చేయండి. హెయిర్ మాత్రం బాగా సిల్కీగా అవుతది. చాలా బావుంటదనమాట. లాస్ట్‌కి ఇలా అయింది. ఆ 3 ఏళ్ల